జూన్ 20న హెడింగ్లీలో ఇంగ్లాండ్తో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు కూర్పుపై మాజీ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇందులో కొన్ని ఆసక్తికరమైన ఎంపికలు ఉన్నాయి. ఓపెనింగ్ స్థానాలకు జైస్వాల్తో పాటు కేఎల్ రాహుల్ను శాస్త్రి ఎంపిక చేశాడు. రాహుల్కు ఇంగ్లాండ్లో టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని, గత పర్యటనలో ఓపెనింగ్ చేసి సెంచరీ సాధించి మంచి ప్రదర్శన ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. యువ ఆటగాడు సాయి సుదర్శన్ను 3వ స్థానంలో ఆడించాలని శాస్త్రి సూచించాడు. ఇక జట్టు సారథి శుభ్మన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగుతాడని శాస్త్రి తెలిపాడు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి వచ్చిన కరుణ్ నాయర్కు తన టెస్ట్ జట్టులో చోటు కల్పించాడు. అన్ని విధాలుగా ప్రస్తుత ఫామ్ ఆధారంగా కరుణ్ నాయర్ టీంలో ఉంటాడన్నారు. నాయర్ దేశవాళీ క్రికెట్లో విపరీతంగా పరుగులు సాధించి తన ఎంపికకు అర్హత సాధించాడని శాస్త్రి ప్రశంసించాడు. రిషబ్ పంత్ను 6వ స్థానంలో ఆడించాలని శాస్త్రి సూచించాడు. అంటే పంత్ ఒక స్థానం దిగువలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. రవీంద్ర జడేజాను ప్రధాన స్పిన్నర్గా 7వ స్థానంలో ఆల్రౌండర్గా ఎంపిక చేశాడు. అయితే ఈ జట్టులో కుల్దీప్ యాదవ్ వంటి ప్రధాన స్పిన్నర్కు చోటు దక్కలేదు. మరో ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్, నితీష్ కుమార్ రెడ్డిల్లో ఒకరిని తీసుకోవాలని సూచించారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లు ఖచ్చితంగా ఉంటారని శాస్త్రి స్పష్టం చేశారు. 3వ పేసర్గా ప్రసిద్ధ్ కృష్ణకు మొగ్గు చూపాడు. ఎడమ చేతివాటం బౌలర్ హర్షదీప్ సింగ్ ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే హర్షదీప్ సింగ్ లేదా ఆకాశ్ దీప్ కంటే ప్రసిద్ధ్ కృష్ణనే ఎంపిక చేయాలని సూచించాడు. ఈ ఎంపికలు ఇంగ్లాండ్ పరిస్థితులకు అనుగుణంగా పేస్ బౌలింగ్ కు ప్రాధాన్యత ఇస్తూ చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్ లేని భారత్ టెస్ట్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.